నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను మురళి. తెలంగాణలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. 3 నెలలకు ముందు వినిపించిన నినాదాలకు ఇప్పటి పరిణామాలకు అసలు సంబంధమే లేకుండా పోయింది. మీరంటూ పరస్పరం దుమ్మెత్తి పోసుకున్న నాయకులే ఇప్పుడు అలైబలై చేసుకుంటున్నారు. ఎన్నికలకు ముందు కేసీఆర్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేసిన బీఎస్పీ అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్తో జట్టు కట్టారు. కేసీఆర్తో సమావేశమై సీట్ల పంపకాల గురించి మాట్లాడారు. ఇక అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోదీని ఏకంగా పెద్దన్న అని సంబోధించేశారు. అటు మాజీ మంత్రి కేటీఆర్ మరో అడుగు ముందుకేసి వచ్చే ఎన్నికల తర్వాత రేవంత్ ఏక్నాథ్ షిండే మాదిరిగా బీజేపీలో చేరిపోతారంటూ జోస్యం చెప్తున్నారు. అసలు తెలంగాణలో ఏం జరుగుతోంది? 3 నెలలకే రాజకీయ ప్రాధాన్యాలు మారిపోతున్నాయా? బీఆర్ఎస్ విధానాలను వ్యతిరేకించిన బీఎస్పీ ఇప్పుడు ఆ పార్టీతో కలిసి ఎన్నికల బరిలోకి ఎలా దిగుతోంది? తెలంగాణను కాపాడడానికే పొత్తు అని అంటున్న నేతలు ఎవరి బారి నుంచో కూడా చెబుతారా అని అంటున్నారు. ఇక అసలు ఈ పొత్తులకు పార్టీ మార్పులకు ప్రాతిపదిక ఏమైనా ఉందా? ఇవే అంశాలపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి తెలంగాణలో 3 నెలలు కూడా కాకముందే అప్పుడే నిర్ణయాలు మారిపోతాయా? పార్టీకి సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు కావచ్చు, ప్రాధాన్యాలు కావచ్చు, ప్రజల పట్ల వారు అవలంబిస్తున్నటువంటి వైఖరి కావచ్చు, లేకపోతే ఒక పార్టీ మీద ఉన్నటువంటి అభిప్రాయాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇమ్మీడియట్గా ఎలా చేంజ్ అయిపోతాయి? అప్పుడు వారి విధానాలు కావచ్చు, వారి పరిపాలన గత 10 ఏళ్లలో ప్రజలు అనుభవించినటువంటి బాధలు, నిరుద్యోగులు అనుభవించినటువంటి కష్టాలు, నష్టాలు, సో ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని అప్పుడు విభేదించి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసమే మేము ఈ విధమైనటువంటి కీలక నిర్ణయం తీసుకున్నామని బీఎస్పీ ఏ విధంగా చెప్తోంది? ఇటు కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, అటు రేవంత్ రెడ్డి మోదీని పొగిడినటువంటి సందర్భాన్ని కూడా ప్రస్తావిస్తూ తెలంగాణ రాజకీయాలన్నీ కూడా హీటెక్కినటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. ఇదే వాల్టి బిగ్ టాక్. ఇదే అంశానికి సంబంధించి మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు పుష్పలీల గారు, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రిగా ఉన్నారు. వారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే కేశవరావు గారు, బీఎస్పీ రాష్ట్ర సీనియర్ నాయకులు, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే నాగేంద్ర గౌడ్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, కేశవరావు గారు బీఎస్పీ రాష్ట్ర నాయకులుగా ఉన్నారు. ఇక దేవకి వాసుదేవరావు గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు, వారు మరి కాసేపట్లో లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా కేశవరావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. 3 నెలలకు టీవీ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారాలండి. చెప్పండి. రాష్ట్ర ప్రజలకి బీఎస్పీ ఏం చెప్తోంది అంటే, బీఆర్ఎస్తో పొత్తు 3 నెలల ముందు ఏదైతే అధినేత వినిపించినటువంటి వాయిస్కి, ఇప్పుడు కలిసి ఎన్నికల్లో లోక్సభ ఎన్నికలకు సంబంధించి వినిపిస్తున్నటువంటి వాయిస్కి, ఈ 3 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ పరిపాలనని బీఎస్పీ ఎలా జడ్జి చేయగలిగింది? అప్పుడు విభేదించినటువంటి వ్యక్తి ఈ 3 నెలల కాలంలోనే ఏ విధంగా వారే కరెక్ట్ అని ఎన్నికలకు వెళ్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. అంటే పొత్తులతో ఎవరితో ఒకరితో వెళ్ళాలి కాబట్టి జాతీయ పార్టీలను వదిలిపెట్టి ప్రాంతీయ పార్టీతో జట్టు కట్టాలన్నటువంటి ఉద్దేశమా? ప్రజలు దీన్ని ఏ విధంగా చూసుకోవాలి? ముఖ్యంగా అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేయబోతున్నారనేటువంటి ఒక పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతోంది. ఎన్ని సీట్లలో పోటీ చేయాలి, ఏంటి పొత్తులు అనేటువంటి ఒక దాని మీద రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తుంది బీఎస్పీ దీనికి సంబంధించి? సార్ నమస్కారాలండి. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈరోజు పొత్తుల విషయంలో ఏదైతే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రాష్ట్రంలో ఏ అన్యాయం జరిగినా, ఏ ప్రభుత్వాలు అభివృద్ధి పథకం చేయకున్నా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రశ్నించే గొంతుగా ఉంటాడు. ప్రజలకు మేలు చేసే విధంగా ఆయన ఉన్నత ఉద్యోగాన్ని రాజీనామా చేసి 7 సంవత్సరాల ఉద్యోగాన్ని రాజీనామా చేసి ఈరోజు ప్రజాక్షేత్రంలో ప్రజలకు సమస్యల మీద పోరాటం చేసే ఏకైక నాయకుడు బహుజన్ సమాజ్ పార్టీ మహనీయులైనటువంటి కాంశీరామ్ గారి యొక్క పార్టీలో ఆయన పనిచేస్తా ఉన్నాడు. ఈరోజు ఏదైతే పొత్తుల సందర్భంలో మరి పొత్తులు ఈ రాష్ట్రంలో మరి పార్టీలు ముందుకు వచ్చినాయి కాబట్టి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ రాష్ట్రము పార్లమెంటులో నాగర్ కర్నూలు నుంచి ఖచ్చితంగా పోటీ చేస్తాడు. పోటీ చేసి పార్లమెంట్ లో తన గొంతుక వినపడే విధంగా ఈ రోజు నాగర్ కర్నూలులో ఏ అభివృద్ధి నోచుకున్నటువంటి పరిస్థితులు 70 ఏళ్ళు ఓట్లేసినాం, కానీ నాగర్ కర్నూలు ఎక్కడ కూడా ఇంతవరకు రైల్వే ట్రాక్ లేనటువంటి ఈ నాగర్ కర్నూలు ఎంతో మంది నాయకులు, చాలా మంది నాయకులు ఇక్కడ పోటీ చేసి ఏ అభివృద్ధి నోచుకున్నటువంటి ఈ నాయకులకు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రజలు ఖచ్చితంగా పట్టం కడతారని చెప్పి తెలియజెప్తున్నామండి. ఈ రోజు బీఆర్ఎస్ తోని పొత్తు ఏదో ప్రవీణ్ కుమార్ ఏదో
గులాబీ జెండా వేసుకొని పోయిండని చెప్పి ఏనుగు కారు మీద ఎక్కిందని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నారు. దయచేసి ఆ తప్పుడు వ్యవహారాలు కాకుండా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏదైతే పార్టీలు ముందుకు వచ్చినాయి కాబట్టి మాయావతి ఏదైతే మాయావతి గారు ఆశీస్సులతో ఈ పొత్తులు ఈ రాష్ట్రంలో చిన్న రాష్ట్రాల కోసం పొత్తులు కేశవరావు గారు మాయావతి గారితో ఇంతవరకు కూడా మాట్లాడలేదు, ఇక మీదట మాట్లాడాలి దీనికి సంబంధించి అని అంటే అధినేత్రి కేంద్ర నాయకత్వంతో మాట్లాడకుండానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు దీనికి సంబంధించి ఒక ఇంత కీలక నిర్ణయం తీసుకున్నారనేటువంటి ఒక చర్చ కూడా ఉంది. అట్లా సాధ్యమవుతుందంటే అంటే రాష్ట్రానికి సంబంధించి మీరే నిర్ణయాలు తీసుకోండి అనేటువంటి ఏమన్నా గైడ్ లైన్స్ ఉన్నాయా పార్టీకి? నిన్ననే నేషనల్ కోఆర్డినేటర్ అయినటువంటి రామ్జీ గౌతమ్ గారు వచ్చి ఆ యొక్క మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రాష్ట్ర ఏదైతే సెంట్రల్ అధినాయకత్వంతోనే జరిగినటువంటి ఈ చర్చనే తప్ప ఇది డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సంబంధించిన ఏకతాటి నిర్ణయం కాదు. ఖచ్చితంగా అధినేత్రితోని సమావేశాలు జరిపిన వెంటనే ఈరోజు ఈ పొత్తుకు సుముఖంగా చేయడం జరిగిందండి. ఎస్ రైట్. ఇక పుష్పలీల గారు ఉన్నారు, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రిగా ఉన్నారు వారు. పుష్పలీల గారు నమస్తే అండి. నమస్తే మా. 3 నెలలు కూడా గడవక ముందే అప్పుడే ప్రతిపక్షాలన్నీ కూడా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ఏకంగా మరో ఏకనాథ్ షిండే అవబోతున్నారు రేవంత్ రెడ్డి. ఏకంగా మోదీని పెద్దన్న అని పొగిడారు అని అంటే మరికొద్ది కాలంలో లోక్సభ ఎన్నికల తర్వాత పార్టీని విలీనం చేసే పార్టీకి సంబంధించి జంప్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి మాట కూడా మాట్లాడుతున్నారు. 3 నెలల్లోనే ఎలా జడ్జి చేయగలిగారు అనేటువంటి దానికి సంబంధించి కూడా వారి దగ్గర ప్రశ్న సమాధానం లేనటువంటి పరిస్థితి. ఏం చెప్తుంది కాంగ్రెస్ పార్టీ దీనిపై? మీరు చాలా విలీనం అనేది మర్చిపోయి అన్నారు, ఏంటో తెలియదు కానీ మేము అంత కక్కుర్తిపడి రాజకీయాలు చేసిన కర్మ మాకు పట్టలేదు. అవకాశవాద రాజకీయ నాయకులకు ఇది అవసరము, మాకు అవసరం లేదు. అండ్ ప్రవీణ్ కుమార్ గురించి ఎంత గొప్పగా చెప్పుకొని ఏదో ఊహించుకున్న దళితులకు మోసం చేసిన వాళ్ళ దాంట్లో మొదటి వ్యక్తిగా నిలబడతాడు. ఆయన ఏమి త్యాగాలు చేయలేదు. కేశవరావు గారు ప్లీజ్ ప్లీజ్ కేశవరావు గారు ఒక నిమిషం నేను చెప్తాను. కేశవరావు గారు ప్లీజ్, కేశవరావు గారు ఒకరు మాట్లాడుతున్నప్పుడు దయచేసి దయచేసి క్రాస్ టాక్ చేయండి. కేశవరావు గారు ఒక నిమిషం. పుష్పలీల గారు నేను చెప్తాను ఒక నిమిషం. కేశవరావు గారు ప్లీజ్, కేశవరావు గారు ఒక నిమిషం. క్రాస్ ప్లీజ్ ప్లీజ్ ఒక నిమిషం. పుష్పలీల గారు లేదంటే మధ్యలో మాట్లాడితే నేను మాట్లాడాను. నేను వారికి ఒక నిమిషం నేను చెప్తాను, మీరు ఒక నిమిషం ఆగండి, నేను చెప్తాను. కేశవరావు గారు క్రాస్ టాక్ చేయడం వల్ల మీ పార్టీ విధానం ఇదే అని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకళ్ళని మాట్లాడిన తర్వాత దయచేసి మీరు మాట్లాడాలి. కేశవరావు గారు మీరు పాయింట్ నోట్ డౌన్ చేసుకోండి. విమర్శించే హక్కు ప్లీజ్ మీ వంతు వచ్చినప్పుడు మీరు మాట్లాడాలి. మీ వంతు వచ్చినప్పుడు మీరు మాట్లాడాలి. దయచేసి వారిని కూడా మనం మాట్లాడివ్వాలి, అభిప్రాయాలు తెలుసుకోవాలి, పార్టీ విధి విధానాలన్నీ ప్రజలకు వెళ్ళాలి. కేశవరావు గారు రాజకీయ విమర్శలు ఉంటాయి సార్, రాజకీయ విమర్శలు ఉంటాయి ఖచ్చితంగా. ఎస్ ప్లీజ్ కేశవరావు గారు ప్లీజ్ దయచేసి కేశవరావు గారు వారిని మాట్లాడివ్వాలి. ప్లీజ్ పుష్పలీల గారు మాట్లాడివ్వాలి ప్లీజ్ దయచేసి. ఎస్ పుష్పలీల గారు కంటిన్యూ. ఇప్పుడు ప్రవీణ్ గారు ఏదో చేశాడు, త్యాగాలు గిగాలంటే మేము కూడా ఉద్యోగాలు వదులుకొని పిల్లల్ని వదులుకొని ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పనిచేసి ఎన్నో రకాల కష్టాలు పడి సమాజ సేవ కోసం వచ్చి ఏబిసిడి వర్గీకరణ చేసి ఈ రోజు సమాజంలో పుష్పలీలు అంటే తెలియని వాళ్ళు లేరు. వాళ్ళకి తెలుసుకోకపోతే తెలియకపోతే తెలుసుకోమని చెప్పండి. అంతేగాని ఇట్లా మాట్లాడే అమర్యాదగా మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. వాళ్ళకి ఆయన ఏదో దేవుడుగా ఇంకా అంబేద్కర్తోనో ఇంకా గొప్ప వాళ్ళగా పోల్చుకుంటా అంటే ఇక్కడ ఊరుకునే వాళ్ళు ఎవరు లేరు. దయచేసి ఆ రకంగా మాట్లాడుతా అంటే మర్యాదలు ఉండవు. ఒక మన జాతిలో ఉండేది ఏంటంటే ఒకరినొకరు ఇట్లా ఉరికొల్పుకొని ఈ జాతి ఇంతే అని చేపించుకునే లెవెల్ చేశారు. ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ఈ రోజు అసలు ఎవరు ఊహించకుండా జాతిని తీసుకొని వెళ్ళేసి ఆ రకంగా ఏ బీఆర్ఎస్ అయితే లెవెల్లో అయితే అగెనిస్ట్ గా పనిచేస్తానని చెప్పి దళిత బిడ్డలందరినీ మోసం చేసి ఈ రోజు ఆయన సడన్ గా ఆయన రాజకీయంలో యూటర్న్ తీసుకున్నాడు అంటేనే మా దళితుల కోసం ఈయన ఎంతవరకు ముందు నుంచి కలుసుకొని ఉన్నాడా ఇది, లేకపోతే ఎన్నో రకాల
అపోహలు ఉంటాయండి. దానికి అన్ని సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఉన్న పలంగా మరి అప్పుడు డిపార్ట్మెంట్ లో సోషల్ వెల్ఫేర్ నేను అదే శాఖ మంత్రిగా పనిచేసినాను. మరి ఆయనకు కూడా తెలుసు నేనే ఆయన రాజకీయంగా పంపించాను. ఆయన డైరెక్ట్ గా ఉంటే లైవ్ లో పిలిపించమనండి, నేను మాట్లాడగలను ప్రవీణ్ కుమార్ గారితో. నేను వెళ్ళి సంక్షేమ భవన్కి వెళ్ళి, తమ్ముడు నువ్వు చేస్తుంది ఏది కరెక్ట్ గా చేయట్లేదు, ఇంకెప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటావు, జాతి కోసం పనిచేయాలంటే వెళ్ళు అని ఆయనను పంపించిందనే ఈ పుష్పలీలక. కావాలంటే నీకు వీడియో క్లిప్పింగ్స్ కూడా ఉంటాయి కెమెరాలో. ఆ తర్వాత 4-5 రోజులకు ఆయన రాజీనామా చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆయన దళితుల కోసం అని చేసి నా జాతి ఇట్లా అని చెప్పి మాట్లాడిన వ్యక్తి, ఏ వ్యక్తులైతే మన దళితులను ఈ రకమైన దళితులను మోసం చేసి 3 ఎకరాలు ఇస్తానని ముఖ్యమంత్రిని చేస్తానన్న మోసం చేసి ఈ రోజు వరకు కూడా మనని ఇప్పటి కూడా తొక్కేసిన వ్యక్తులుగా ఉండి ఒక రాజకీయ పరిపాలన 10 సంవత్సరాల నుంచి కూడా మన మీద నిరంకుశంగా చేసి మన బిడ్డలనే బలి తీసుకొని మన బిడ్డలే అత్యాచారాలకు గురి అయితే కూడా మాట్లాడలేని వాళ్ళని దగ్గర ఆ బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరించినాక ఇప్పుడు ఆయన రాజకీయ లబ్ధి కోసం వెళ్ళడం అనేది ఎంతవరకు సమంజసము? ఇది మేము అడుగుతున్న ప్రశ్న కాదు, పుష్పలీల అడుగుతుంది కాదు, మొత్తం యావత్ సమాజం అడుగుతుంది. నిన్నటి వరకు కూడా కేసీఆర్ ని ఆ రకంగా తిట్టి నేను బీఎస్పీ మాయావతి ఆశయాలకు కాంశీరామ్ సిద్ధాంతాలకు నేను పనిచేస్తున్నానని చెప్పి ఆమె పర్మిషన్ తీసుకొని వచ్చిందా? పర్మిషన్ తీసుకుంది. ఇక్కడ అనవసరమైన సబ్జెక్టు. మీ పార్టీ ఈ రోజు మీరు చేసిన తప్పు దానికి ఈ రోజు మీరు ప్రజలకు ఏం సమాధానం చెప్పుకొని ప్రజల్లోకి వెళ్తారు? దీనికి సంబంధించి మాట్లాడాలి కానీ వ్యక్తిగతంగా ఆయన అనొద్దు అంటే ఆయన ఏం పైనుంచి ఊడిపడలేదు. ఎవరైనా వ్యక్తిగతంగా ఉన్నప్పుడు అది వినేస్తో ఇది ఉండాలా, పేషెన్సీ ఉండాలా. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించక అందరికి ఉంటది. అమర్యాదగా మాట్లాడితే అంతకన్నా ఊరుకునేది లేదు. ఈ జాతి బిడ్డను మామూలుగా ఉండదు, ముందే వార్నింగ్ ఇస్తున్నా. ఎస్ రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు నాగేంద్ర గౌడ్ గారు మాట్లాడతారు. నాగేంద్ర గౌడ్ గారు నమస్తే అండి. నమస్కారం. నమస్కారం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసినటువంటి ప్రతిపాదనలు ఏంటి? కేసీఆర్ పొత్తుల విషయంలో అంత గమనం కూడా ఎవరితోని ఇమ్మీడియట్గా కలిసేటువంటి వ్యక్తి కాదు అని చాలామంది చెప్తుంటారు. అంటే ఏ విధంగా కన్విన్స్ అయ్యారు, ఎన్ని సీట్లు ఇవ్వబోతున్నారు అనేది కూడా ఒకంత చర్చ జరుగుతోంది. 3 నెలల ముందు విభేదించినటువంటి వ్యక్తి ఇమ్మీడియట్గా వచ్చి ఒక పార్టీతోటి పొత్తు పెట్టుకున్నారు అంటే ఏదో మతలబు ఉంది అనేటువంటి కొన్ని కామెంట్స్ ఏం చెప్తారు మీరు? ముందుగా ప్యానెల్ ఉన్న మిత్రులకు అందరికి నమస్కారాలు. అయితే ఏదైతే ఈరోజు పొత్తుల్లో భాగంగా ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీ పార్టీ పొత్తులు కుదరడం జరిగిందో, మేము పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా మేము ఒక బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిగా నేను స్వాగతిస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఈ దళితులకు కానీ అణగారిన వర్గాలకు కానీ బలహీన వర్గాలకు కానీ ఎక్కడ కూడా చేసిన పాపంలో పోయిన పార్టీ కాదు. ఈరోజు దానికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి గారు ఏదైతే నిన్న జరిగిన మోడీ గారితో జరిగిన సంభాషణ కానీ సమావేశం కానీ లేకుంటే ఈ 3 నెలల్లో ఆయన ప్రవర్తిస్తున్న పరిపాలన కానీ అంతకన్నా ముందు తీసుకుంటే ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ ఆయనే చెప్పడం జరిగింది. మా తాత పోలీస్ పటేల్, మా నాయన పోలీస్ పటేల్, నేను పోలీస్ పటేల్, మా అన్న పోలీస్ పటేల్, ఇట్లా ఆ విధంగా మాకే 150 ఎకరాలు, మా తాతకు 1000 ఎకరాలు, నాకు 2000 ఎకరాలు, ఇట్లా ఈ విధంగా ఏదైతే అట్లాంటి నేను ఒకటి చెప్తా ఉన్నా. చాలా కూడా బహిర్గతంగా ఆయన ప్రకటించడం ఏదైతే జరిగిందో, పరిపాలన ఏ విధంగా జరిగిందో, అంతకన్నా ముందు గతంలో పరిపాలన చేసిన చాలా సంవత్సరాల పరిపాలనను కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే ఎక్కడ కూడా దళిత బహుజనులకు కానీ బలహీన వర్గాలకు కానీ ఎక్కడ కూడా కాన్ఫిడెంట్ క్రియేట్ చేసిన పరిస్థితి ఎక్కడ ఉండదు. అందుకే ఈరోజు భారతదేశం లోపల కూడా భారతీయ జనతా పార్టీ ఏదైతే పరిపాలన చేస్తూ ఉన్నదో అణగారిన వర్గాల కొరకు ఎక్కడ కూడా జరగలేదండి. నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. ఎందుకంటే మహిళా బిల్లు ఏదైతే తీసుకురావడం జరిగిందో, మహిళా బిల్లు ఆ రోజు యూపీఏ ప్రభుత్వం ఏదైతే సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఉన్నదో అప్పుడు ఆ మహిళా బిల్లు రాకపోవడానికి ఇప్పుడు మహిళా బిల్లు రావడానికి ఒక ఎగ్జాంపుల్ చూస్తే, ఆ రోజు ఈ బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులను అందరినీ ఓబీసీ మహిళలకు అందరు కూడా రిజర్వేషన్ పెట్టాలనే ఆబ్జెక్షన్ ఏదైతే బిల్లో పొందుపరచాలని పట్టుబట్టడం జరిగిందో అప్పుడు అక్కడ మహిళా బిల్లు అయిపోయింది. మరి ఎలా మహిళా బిల్లు చేసినారు? ఈ ఓబీసీ మహిళలకు లేదు రిజర్వేషన్. అంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే కేంద్రంలో పరిపాలన చేస్తున్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కానీ రాష్ట్రంలో పరిపాలిస్తున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ
ఈ అణగారిన వర్గాల కొరకు దళితులకు కానీ, బలహీన వర్గాలకు కానీ, మహిళలకు కానీ వీళ్ళ యోగక్షేమాలను ఎక్కడ కూడా చూసిన పాపాలు లేదు, ఎక్కడ కూడా చూసిన చరిత్ర లేదు, ఆ నమ్మకమే లేదు. ఈ రోజు ప్రవీణ్ గారు ఏదైతే గౌరవనీయులు బిఎస్పీ అధినేత ఆయన తీసుకోవడం జరిగిందో నిజంగా హర్షించదగిన విషయము. ఈ కలయికను మేము స్వాగతిస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ కలయిక స్వాగతిస్తున్నాము. ఇంకొక విషయం ఏంటంటే పర్సనల్ గా నేను ఒక కార్పొరేషన్ కు నేను చైర్మన్ చేసిన టైం లోపల కూడా ఆ కార్పొరేషన్ లో కూడా ఆయన దానికి అధికారిగా ఆ రోజు రావడం జరిగింది. ఆయనకు ఒక విలువలతో కూడుకున్న విధానాలు ఉన్న వ్యక్తి, ఒక గొప్ప మార్పు రావాలనుకున్న వ్యక్తి ప్రవీణ్ గారు. కాబట్టి ఆయనకు మా వికారాబాద్, నా సొంతం వికారాబాద్, వాళ్ళ చెల్లెల్ని డాక్టర్ మా దగ్గరికి అక్కడికి ఇవ్వడం జరిగింది. నేను ఎన్నోసార్లు ఆయనతో సమావేశమైన, మాట్లాడినా, చర్చించిన, రాజకీయాలకు రాకముందు కూడా ఆయన ఆలోచన ఏంది, పోలీస్ ఆఫీసర్గా ఆయన నేను చూసిన, అన్ని చూస్తే కూడా ఆయన తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో నేను ముందే ఊహించిన నిర్ణయం. ఎక్కడ తిరిగినా కూడా బీఆర్ఎస్ పార్టీ అనేది కేసీఆర్ గారి నాయకత్వం లోపల బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు ఏర్పడ్డ పార్టీ, తెలంగాణ కొరకు ఏర్పడ్డ పార్టీ, తెలంగాణలో అసమానతలను తొలగించడానికి ఏర్పడ్డ పార్టీ. కాబట్టి డెఫినెట్ గా ఇవి రెండు కలిస్తే బాగుండే అనే మాలాంటి వ్యక్తుల అభిప్రాయం కూడా ఈ రోజు నెరవేరినట్లయింది. దీన్ని స్వాగతిస్తున్నాం. మీరు చూడండి, రాబో కాలం లోపల ఈ కలయిక అనేది బ్రహ్మాండమైన రిజల్ట్ ఇస్తుంది. బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు డెఫినెట్ గా ఈ కలయిక ఉపయోగపడుతుంది. ఈ తెలంగాణ అభివృద్ధి కొరకు బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. అదే విధంగా భారతదేశం లోపల కూడా మాయావతి గారి నాయకత్వం లోపల ఏదైతే ఆమె ఎన్నో శ్రీరామ్ గారు కానీ ఎన్నో తీరుగా ఇద్దరు మాట్లాడిస్తే ఎట్లా అండి? ఒక పార్టీ నుంచి ఇద్దరు ఎట్లా మాట్లాడిస్తారండి మురళి గారు? ఇరు పార్టీల అభిప్రాయం తీసుకుంటాం దయచేసి. నేను ఆయనతో మాట్లాడుతున్నాను, అడుగుతున్నా, డౌట్ వచ్చింది. ఇద్దరు బీఎస్పీ వాళ్ళు మాట్లాడిస్తే ఎట్లా అని. కాదు, బీఎస్పీ పార్టీ నుంచి ఇద్దరిని ఇచ్చినారు ఎందుకని అడుగుతున్నా. మీ మీద కూడా గౌరవం ఉంది నాకు, ఇప్పటిలాగా మాట్లాడినట్టు కాదు. నేను అడిగే పాయింట్ ఇద్దరిని ఎందుకు ఇచ్చారు అని. ఒక్కరినే ఇవ్వాలి కదా, బీఎస్పీ నుంచి ఇద్దరిని ఎందుకు ఇచ్చినారని అడుగుతున్నా. నేను ఇచ్చిన టైం లోపల నేను మాట్లాడుతా ఉన్నా, వాళ్ళు ఏం వినలేను. పుష్పలీల గారు ఒక్క నిమిషం. ఇరు పార్టీలు నేను అడిగే పాయింట్ ఒక సెకండ్, ఒకటే పార్టీ నుంచి ఇద్దరిని ఎట్లా ఇస్తారనేది నా పాయింట్ అండి మురళి గారు. మీరు ఎట్లా ఇస్తారు? మీరు ఒక నిమిషం. బిఎస్పీ బీఆర్ఎస్ ఒక్క నిమిషం. అవునండి, బీఆర్ఎస్ బీఎస్పీ అయినా ఒక్కరు ఇద్దరు అలయన్స్ అయినా ఇప్పుడు ఒకటే కదండి. మరి అట్లా అంటే మాట్లాడించాలంటే మరి అది వేరే విధంగా మాట్లాడించాలి. ఒక్క నిమిషం ప్లీజ్ నాగేంద్ర గారు, ఒక్క నిమిషం. పుష్పలీల గారితో మాట్లాడదాం ఒక్క నిమిషం ప్లీజ్, దయచేసి ఒక్క నిమిషం అండి. నాగేంద్ర గారు మీరు ఒక్క నిమిషం ఆగాలి దయచేసి, మీ గురించే నేను మాట్లాడతాను. పుష్పలీల గారు, 3 నెలల క్రితం విభేదించినటువంటి బీఎస్పీ పార్టీ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంది. అది రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా దళితులకు ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం జరగాలి. కాబట్టి నేను స్టార్టింగే అడిగాను, నేను 3 నెలల క్రితం విభేదించినటువంటి మీరు ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తారు అని. అది బీఎస్పీ. ప్లీజ్ పుష్పలీల గారు, మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. ప్లీజ్ నాగేంద్ర గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ఆగండి. మీరు ఒక్క నిమిషం నాగేంద్ర గారు ఆగండి. ఇప్పుడు వీళ్ళ మ్యాచ్ ఫిక్సింగ్ ఎంత ఘోరంగా పనిచేస్తుందంటే, మొన్నటి దాకా వీళ్ళు కేసీఆర్ కూతుర్ని అరెస్ట్ చేయడంలో పోకపోవడంలో బీజేపీతో అలయన్స్ ఉంది అని మేము చెప్పింది కరెక్టే. ఈ రోజు సీఎం గారు ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు పెద్దన్నలాగా మా రాష్ట్రానికి నిధులు ఇవ్వండి, ఒక ముఖ్యమంత్రి హోదాలో గతంలో ఆయన వెళ్ళలేదు, రిసీవ్ చేసుకోలేదు, ఈయన వెళ్ళాడు, రాష్ట్రానికి నిధులు కావాలని వాళ్ళు ముగ్గురు ఒకటే, అదే అనేది చెప్పబోతున్నాను. నాగేంద్ర గారు మీరు ఉండండి ఒక్క నిమిషం. పుష్పలీల గారు నాగేంద్ర గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ఆగండి. బీజేపీ నుంచి కూడా వారు రెడీగా ఉన్నారు, నేను ముందు నుంచే చెప్తున్నాను. ప్లీజ్ ఒక్క నిమిషం అని మళ్ళీ మాట్లాడదాం ప్లీజ్. వారికి కూడా మనం సమయం ఇద్దాం. బీజేపీ వారికి కూడా దేవకి వాసుదేవరావు గారు, బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వాసుదేవరావు గారు నమస్తే అండి. మ్యూట్లో ఉన్నారు, దయచేసి అన్మ్యూట్ చేయండి. మురళి గారు ఎస్ నాగేంద్ర గారు ప్లీజ్ సార్ ఒక్కసారి బీజేపీ కంప్లీట్ కాకముందు ప్లీజ్ దయచేసి సమయభావం
అందరికీ సమానంగా ఇస్తాం. మధ్యలో ఒక్క నిమిషం నాగేంద్ర గారు, నేను చెప్పేది వినాలి మీరు. నా వర్షన్ తీసుకోండి మీరు. ఎస్, నేను కంప్లీట్ చేస్తా. సమయభావం, అందరికీ సమాన సమయం ఇస్తా. మధ్యలో మాట్లాడటం వల్ల కంటిన్యూషన్ లో బ్రేక్ ఎందుకు అని నేను అంటున్నా. లేదు సమయం పర్టికులర్. ఒక్క నిమిషం నాగేంద్ర గారు దయచేసి. మేము స్వతంత్ర ఛానల్ అందరికీ సమాన సమయం ఇస్తుంది ప్లీజ్. పద్ధతిగా ప్రజలు చూస్తున్న ఛానల్ కాబట్టి నేనేమంటున్నా, నా కంటిన్యూషన్ లో బ్రేక్ చేయడానికి వీలు లేదు, అది పద్ధతి కాదు అంటున్నా నేను. ఇప్పుడు క్రాస్ టాక్ చేయడం వల్ల, ఒకరికొకరు క్రాస్ టాక్ చేసుకోవడం వల్ల ఇలా ఆగండి అని చెప్పడంలో సమయం అయిపోతుంది. మీరు మీ పాయింట్ బీజేపీ వారి తర్వాత మీరు మాట్లాడండి, సమయం అయిపోతుంది. మేము ఏదైతే మాట్లాడుతున్నామో సరే 1 minute లో కంక్లూడ్ చేయండి. సరే 1 minute లో కంక్లూడ్ చేయండి. డెఫినెట్ గా జరుగుతుంది. yes 1 minute లో కంక్లూడ్ చేయండి. yes నాగేంద్ర గారు 1 minute లో కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు చెప్తున్నాను కదా, కంక్లూడ్ చేయండి. నేను నాది కంటిన్యూ చేయనియండి. కంక్లూడ్ చేయండి 1 minute లో ప్లీజ్. మిగతా వారు కూడా మాట్లాడాలి కదా. ఎస్ ప్లీజ్. మురళి గారు చెప్పండి సార్. 1 minute లో కంక్లూడ్ చేయండి. వినపడుతుందా నా వాయిస్ మీకు? ఒక్కటే నేను ఏమంటున్నా అంటే, ఏదైతే బిఎస్పి పార్టీ బిఆర్ఎస్ పార్టీ కలయిక జరిగిందో, కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు అంతకన్నా ముందు ఉద్యమంలో కానీ అనేకమైన కార్యక్రమాల్లో కూడా బలహీన వర్గాల కొరకు ఏర్పడ్డ పార్టీతో ఈ రోజు ఒక సిద్ధాంతాలు కలిగిన ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం లోపల ఉన్న బిఎస్పి పార్టీ కలయిక అనేది బ్రహ్మాండమైన రిజల్ట్ ఇవ్వబోతా ఉన్నది. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కొరకు పాటుపడబోతుంది అని నేను ముందు కూడా చెప్పడం జరిగింది. అందుకే భారతదేశం లోపల కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఏంటండి ఎప్పటికీ అపవిత్రమైన కలయిక. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి మనకు జట్టగట్టిన పరిస్థితి మనం చూసినాం. అదే విధంగా ఇప్పుడు పుష్పలీల మేరం గారు అంటున్నారు, ఒకటే పార్టీ నుంచి ఇద్దరికి ఎట్లా ఇస్తారంటే, మేము ఆ రోజు కూడా వీళ్ళు అన్ని పార్టీలు కూడా కలిస్తే కూడా ఏ ప్యానెల్లకు వచ్చినా కూడా అందరూ కూడా రకరకాలుగా మాట్లాడింది కదండి. అది ఆ విధంగా మాట్లాడాల్సిన పరిస్థితి ఇప్పుడు అపవిత్రమైన కలయికతోని వచ్చిన కాంగ్రెస్ పుష్పలీల గారు, నాగేంద్ర గారు, నేను అందుకే ఏమంటున్నానంటే దీన్ని మేము స్వాగతిస్తున్నాం. మా నాయకులు మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. ప్రజలకు కూడా మేలు చూద్దాం ఈ కలయికని ప్రజలు ఏ విధంగా తీసుకుంటారని. ఇక బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు దేవకి వాసుదేవరావు గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వాసుదేవరావు గారు నమస్తే అండి. నమస్కారం. 2 ముఖ్యమైనటువంటి పాయింట్స్. కాంగ్రెస్ పార్టీ బీజేపీ తోటి రాష్ట్రాభివృద్ధి సాధ్యం కాదు అని బీఎస్పీ బీఆర్ఎస్ తోటి జట్టు కట్టినటువంటి సందర్భం కీలకమైనటువంటి ఒక కామెంట్. రెండోది, రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు. ప్రధానిని పెద్దన్నతో పోల్చి వారు చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, వారితో మెలుగుతున్నటువంటి సన్నిహితం కావచ్చు, ఇతరత్ర అన్ని కూడా ప్రజలు గమనించాలి అని కేటీఆర్ చేసిన పుష్పలీల గారు కలుస్తున్నారా? ముఖ్యమంత్రి కలుస్తారా? ఒక్క నిమిషం పుష్పలీల గారు, నేనేం మాట్లాడుతున్నా? అరే పుష్పలీల గారు ప్లీజ్, పుష్పలీల గారు ప్రజలు దీన్ని కరెక్ట్ గా అన్నారండి. మురళి గారు మీరు తప్పు. నేను ఒక్క నిమిషం అన్నాడు, గౌరవం ఇచ్చిండు సాంప్రదాయంగా, దాన్ని కలుపుకొని కలుస్తున్నారు, కలిసేసిండ్రు. ఏంటండి అట్లా మాట్లాడుతున్నారు? సొంత అభిప్రాయాలు మాట్లాడలేదు పుష్పలీల గారు. కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ ని బీజేపీ వాళ్ళని అడగాలి కదా. కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ అడగాలి కదా. మీకు పార్టీ పరంగా ఈ కామెంట్ ఇబ్బంది కలిగించచ్చు. కేటీఆర్ చేసినటువంటి కామెంట్ గురించి మాట్లాడుతున్నాం తప్ప స్వతంత్ర గానీ లేకపోతే నేను కానీ ఎక్కడ సొంతంగా చేసినటువంటి కామెంట్ కాదు. ప్లీజ్, కొత్త సబ్జెక్ట్ క్రియేట్ చేస్తారేంటి? నేను రెండు కీలకమైనటువంటి కామెంట్స్ అన్నా నేను. ప్లీజ్ పుష్పలీల గారు, సొంతంగా మాట్లాడింది కాదు, రాజకీయాల్లో ఒక రాజకీయ నాయకుడు మాట్లాడిన మాట నేను అడుగుతున్నాను తప్ప దయచేసి సొంతంగా ఎక్కడ క్రియేషన్ లేదు. ఎలా అంటారు మీరు? కేటీఆర్ మాట్లాడుతున్నాను తప్ప ఎలా పుష్పలీల గారు ప్లీజ్ దయచేసి ఇంటరప్ట్ చేయదు. మేము వారితో మాట్లాడుతున్నాం, మీ వంతు వచ్చినప్పుడు ప్లీజ్ రైట్ చెప్తాను. వాసుదేవరావు గారు, ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి, అదేవిధంగా ప్యానల్లో ఉన్న తోటి పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మీరు అయితే 2 విషయాలు అడిగినట్టున్నారు. అదే ఈ బిఆర్ఎస్ తర్వాత బిఎస్పి.
కేసీఆర్ అంటే బీఆర్ఎస్ అంటే ఇందాక పెద్దలు మాట్లాడినట్టుగా దొంగే దొంగ అన్నట్టుగా ఇంతకుముందు మనం చూసాం. ఏది మునుగోడు ఉప ఎన్నికల్లో ఏం జరిగిందో చూసాం. అప్పుడు ఏం చేశారు కేసీఆర్ గారు, ఏం చేశారంటే సూది దబలం పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిని దగ్గర తీసుకొని దాని ద్వారా మునుగోడులో గెలిచారు. గెలిచిన తర్వాత సూది దబలం పార్టీలకి ఆశ పెరిగింది. ఆశ పెరిగి మాకు అన్ని సీట్లు కావాలంటే పక్కన పెట్టారు. వాళ్ళు వెళ్ళి ఏం చేశారు, కాంగ్రెస్ పంచం చేరారు. ఇప్పుడు కూడా ఎట్లా అయితే పరిస్థితులు చేదారిపోతున్నాయో, కనుమరుగయ్యే పరిస్థితులు ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ, దాన్ని సేవ్ చేసుకోవడానికి ఐసీయూ నుంచి కనీసం రూమ్ లో షిఫ్టింగ్ లేకపోతే ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ఎవరెవరు దొరుకుతారా, ఎవరితో జత కట్టాలనే పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. తప్పేం లేదు. రాజకీయంగా ఎవరు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ఉనికిని నిలబెట్టుకోవడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్న ప్రయత్నంలో భాగం ఇది కూడా ఒక ప్రయత్నంలో భాగం. అయితే ఏదైతే సూది దబ్బలం పార్టీలకి జరిగిందో మునుగోడు ఎన్నికల తర్వాత అదే జరగబోతుంది బీఎస్పీ పార్టీ ఏదైతే మన ప్రవీణ్ గారు ఒక ఐపీఎస్ ఆఫీసర్. ఆయన్ని ఇండియన్ పోలీస్ సర్వీస్ కి సెలెక్ట్ చేసిన తర్వాత ప్రభుత్వం వారి మీద ఎంతో ఖర్చు పెట్టి ట్రైనింగ్ పెట్టి కొంతకాలం ఒక ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ పనిచేసిన తర్వాత ఆయనకున్న సొంత ఎజెండాలతో ఆ డిపార్ట్మెంట్ నుంచి పక్కొచ్చి ఆయన ఏ డిపార్ట్మెంట్ ఉన్నారండి, ఆయన ఆల్మోస్ట్ బీఆర్ఎస్ వచ్చిన తర్వాత రిటైర్మెంట్ తీసుకునే ముందు వరకు నాకు తెలిసి 6 నుంచి 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఆయన అసలు పోలీస్ డిపార్ట్మెంట్ లేడాను. ఒక ఎజెండాలు పెట్టుకొని ఏదైతే 10 కమాండ్మెంట్స్ అని మనం చదువుకున్నామో క్రిస్టియన్ మతంలో, అదే పద్ధతిలో ఆయన సొంతంగా 10 కమాండ్మెంట్స్, దాని పేరు ఏదో ఉంది, వాళ్ళ ఒక కొత్తగా ఒక నినాదాలు, కొత్తగా ఒక సంస్థలు, ఒక ప్రభుత్వ నిధులతో నడుపుతున్న హాస్టల్స్ లో నాకు నా పేరు గుర్తు రావడం లేదు. ఆయన ఒక సొంత ఎజెండాని పెట్టుకొని సొంత ఎజెండాతో ముందుకు వచ్చిన వ్యక్తి. ఇదే కేసీఆర్ కి అంటే నచ్చక బయటకు వచ్చి సొంతంగా కొంత పార్టీ అనుకున్నారు, తర్వాత బీఎస్పీలో జాయిన్ అయ్యారు. మొన్న మునుగోడు కావచ్చు 2018 ఎన్నికల్లో వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఈరోజు సడన్ గా బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీ పార్టీ కలవటం అనేది ప్రజలే ముందు దాన్ని ఏ విధంగా అంటే దానివల్ల పెద్ద ఆలోచించాల్సిన సబ్జెక్ట్ కాదు అసలు. ఇది బీఎస్పీకి ఉన్న శక్తి ఏంటో ఈ రాష్ట్రంలో తెలుసు. ఎప్పుడు కూడా బీఎస్పీ అనేది ఉత్తరప్రదేశ్ దాటి ఎవరికైతే సీట్లు రాలేదో వాళ్ళు బీఫామ్లు తెచ్చుకుని ఇక్కడ పోటీ చేసే పరిస్థితి బీఎస్పీ పార్టీ. అది అవును కాదనేది అందరికీ తెలుసు. ఎవరికైతే ఇక్కడ టికెట్లు ఆశించి టికెట్లు రాలేదో వాళ్ళు చేసే పని ఏంటంటే అక్కడికి వెళ్ళి ఉత్తరప్రదేశ్ నుంచి ఒక బీఎస్పీ పార్టీ నుంచి బీఫామ్ తెచ్చుకుని పోటీ చేస్తారు. అంతకు మించి బీఎస్పీ పార్టీకి మనం ఏమాత్రం పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం అయితే లేదు. రెండోది, మీరు ఏదైతే చెప్పారో రేవంత్ రెడ్డి గారి గురించి, రేవంత్ రెడ్డి గారు అంటే ఆయన రాజకీయ చతురత ఆయనకుంది. ఎందుకంటే నిన్నేమో చెన్నైలోనేమో తిట్టారు నరేంద్ర మోదీ గారు, హైదరాబాద్లో వచ్చినప్పుడు పొగిడారు. కాబట్టి ఇక సరే, దాన్ని ఒకటైతే కనీసం ఆ మర్యాదనైతే ఇచ్చాడు ఆయన. ఇది ఒక నరేంద్ర మోదీ గారు దేశ ప్రధాని అని చెప్పి, ఇదే బీఆర్ఎస్ పార్టీ మరి ఇన్ని రకాలుగా ఈ దేశ ప్రధాని ఈ రాష్ట్రానికి వస్తే ఆ మంత్రుల్ని ఈ మంత్రుల్ని ఆ నాయకుల్ని ఈ నాయకుల్ని పంపించి అవమానపరిచిందో, ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ 2 సార్లు 3 సార్లు కలవటం జరిగింది. వాళ్ళ మంత్రులు కూడా డిప్యూటీ సీఎం గారు కూడా కలిసి ఏదైతే 3-4 విషయాలు పెండింగ్ ఉన్నాయో మరి వాళ్ళు దాని ఫ్యాక్ట్స్ కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టుండొచ్చు, ప్లీడింగ్ చేసి ఉండొచ్చు, రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలు రాష్ట్ర ప్రజల ప్రయోజనం చేసి ఉండొచ్చు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ఈ రాష్ట్రానికి వ్యతిరేకం కాదు. ఫర్ దట్ మ్యాటర్ ఏ రాష్ట్రానికి వ్యతిరేకం కాదు. మాకు ఓటు వేసినా ఓటు వేయకపోయినా, ఖమ్మం జిల్లా లాంటి జిల్లాలో కనీసం ఒక ఎంపీటీసీ జెడ్పీటీసీ లేకపోయినా, ఒక ఎమ్మెల్యే లేకపోయినా, ఒక ఎంపీ లేకపోయినా, ఒక ప్రజాప్రతినిధి లేకపోయినా, మొన్నటిదాకా మా బీఆర్ఎస్ మా ఖమ్మం గౌరవ పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు ఈ కేటీఆర్ గారితో పాటు కేసీఆర్ గారితో పాటు ఏం చేసింది భారతీయ జనతా పార్టీ, మోదీ గారు చేంజ్ చేశారు, అమిత్ షా గారు చేంజ్ చేశారు, ఆ ఊరికి రెచ్చగొట్టం తప్పితే అని చెప్పిన పెద్ద మనిషి మొన్న అధికారం కోల్పోయిన తర్వాత
దిశ కమిటీ అంటే డిస్ట్రిక్ట్ ఏదైతే రివ్యూ కమిటీ ఉంటుందో దాంట్లో పెద్ద ప్రెస్ రిలీజ్ ఇచ్చారు ఆయన. నేను కేంద్రం నుంచి ఏమి నిధులు ఇచ్చానని చెప్పి. ఎంత హాస్యాస్పదం. జనం నవ్వుకున్నారు. నిన్నటి దాకా ఏమి చేయలేదని పెద్ద మనిషి ఆయన అధికారం పోయిన తర్వాత, బీఆర్ఎస్ అధికారం దిగిపోయిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత జరిగిన జిల్లా రివ్యూ మీటింగ్ లో పెద్ద ప్రెస్ రిలీజ్ గుండెల్ని నడుతున్నారు. ఏ విధంగా మనిషి అంటే ఏ విధంగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ మాటకి విలువ లేదు. అది నేను చెప్పింది కాదు. నేను ఖమ్మం జిల్లాకి నిధులు ఇచ్చారంటే నమ్మరు కదా. అది ఆయనే సాక్ష్యంగా ప్రెస్ రిలీజ్ కూడా వచ్చారు. మీరు ప్రెస్ లో కూడా జస్ట్ గూగుల్ కొడితే దిశ రివ్యూ మీటింగ్ నామా నాగేశ్వరరావు ఖమ్మం అని కొట్టండి వస్తాయి. ఇది డబుల్ స్టాండర్డ్స్ తో నడుస్తుంది. టీఆర్ఎస్ కి ప్రజలు ఏ విధంగానైతే ఇచ్చారో వారి యొక్క ఇచ్చిన తర్వాత చూద్దాం. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం సరి చేసుకొని ఇప్పుడు కూడా పొద్దున ఒక వేరే పెద్ద మనిషి చెప్తున్నారు 3 మెడికట్లు ఏముందండి కానీ 3 పిల్లర్లు కుంగినాయి అంట. నీ ఇంటికి ఒక పిల్లర్ కుంగితే తెలుస్తా బాధ ఏంటో. నీ ఇంటికి ఒక పిల్లర్ కుంగితే ఒక రోజు రాత్రి ఆయన పడుకోగలిగితే అప్పుడు చెప్పాలన్నమాట. 3 పిల్లర్లే 3 పిల్లర్లే నీ సొమ్మ నా సొమ్మ కష్టాలు సొమ్ము తీసుకెళ్లి మనం కట్టాము. ఈ 9,80,000 కోట్ల రూపాయలు ఈ 9 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ చేసి మాట్లాడదాం. దీనికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. లోక్సభ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు మాత్రం ఎప్పుడూ కూడా విభిన్నంగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం దీనికి సంబంధించి. పుష్పలీల గారు, దాదాపుగా లోక్సభ ఎన్నికల విధి విధానాలు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఇతర రాజకీయ పార్టీలకి కాంగ్రెస్ వేసేటువంటి వ్యూహాలకి, అంటే రాజకీయ పొత్తులు కావచ్చు, ఇతరత్ర ఎన్ని కావచ్చు, అన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ చాలా యాక్టివ్గా భిన్నంగా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎలా చూడాలి అసలు? కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిందా ఏం చేసిన దాన్ని ప్రజలు డిసైడ్ చేశారు, ఫలితాలు ఇచ్చారు. దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవడం కాదు. రాబోయే ఎలక్షన్స్ గురించి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ మార్పుతో పాటు అనేక రకాల విజయాల గురించి పరిగెడతా ఉన్నాం మేము. సో ఇప్పుడు మేము ప్రభుత్వంలో అంటే 10 సంవత్సరాలు తెలంగాణ ఇచ్చిన తర్వాత ఎంత ప్రజల తెలంగాణ బిడ్డలకు చెందవలసిన డబ్బులు ఏ రకంగా నష్టం జరిగినది, ఎన్ని వేల కోట్ల రూపాయలు నష్టపోయామనేది ప్రతి బిడ్డ తెలుసుకున్నారు. ప్రతి వాళ్ళకు సంబంధించి ప్రతి డిపార్ట్మెంట్ లో రివ్యూలు చేస్తే ఏ డిపార్ట్మెంట్ లో కూడా ఫైల్స్ కూడా మాయం చేసిన గొప్ప గనులు వీళ్ళు. నిన్న మొన్నటి దాకా వ్యతిరేకించి ఇదే దానికి ప్రాజెక్టులు చూడడానికి ప్రవీణ్ కుమార్ గారు వెళ్ళి చూసి ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న ఆ గొంతుకలే ఇప్పుడు వెళ్ళి రాజకీయ లబ్ధి కోసము దళితులకు వ్యతిరేకమని మాట్లాడుతున్నారంటే నవ్వొస్తుంది ఒకటి. రెండోది ఏంటంటే ఆ రోజు నుంచి ఈ రోజు కూడా అసైన్మెంట్ భూముల దగ్గర నుంచి ఇందిరమ్మ రాజ్యంలో జరిగినది కానివ్వండి, మహిళలకు సంబంధించి కానివ్వండి, అట్రాసిటీ అన్నీ కూడా అండి ఏవి జరిగినా ఎంత జరిగినా కూడా మంచి ఏ మాత్రం జరిగిందన్నా ఎస్సీలకు మరి కాంగ్రెస్ పార్టీలోనే జరిగిందన్నది ఈ రోజు కాదు, ఏ రోజు నుంచి కూడా ఇప్పటి కూడా ఇందిరమ్మ అంటే పర్మనెంట్ ఓట్ బ్యాంక్స్ ఉన్నాయి. ఈ రోజు అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ అయితే వాళ్ళంతా వాళ్లే నాశనం చేసేసి బీఆర్ఎస్ పార్టీ అని పెట్టుకున్నారు. దాని ఇప్పుడు ఆనవాళ్ళు కూడా లేవు. నిన్న మొన్నటి వరకు వాళ్ళని వ్యతిరేకించి ఒక దళిత గొంతుకై ఉన్నాను నేను అని చెప్పి పోరాడిన వ్యక్తిలాగా తెచ్చుకున్న పేరుని ఈ రకంగా మా దళితుల ఆత్మాభిమానాన్ని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని తీసుకుపోయి మళ్ళీ వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టి రాజకీయ లబ్ధి కోసం తీసుకువెళ్తున్నాడంటే చాలా బాధగా ఉంది నాకైతే. ఎందుకంటే ఇది రాజకీయాలు ఈరోజు ఉంటాయి పోతాయి, ఒక సీటు గెలిస్తే వచ్చేదేముంది పోయేదేముంది. కానీ రాజకీయాల్లో ఇలాంటి అంటే ఒక దళిత బిడ్డలకు జరుగుతున్నది ఎవరు లెవెల్లో వాళ్ళు ఓన్లీ చేసుకుంటున్నారు. కృష్ణమాదిగా తీసుకొని వెళ్ళి ఎవరిని అడిగారండి ఆత్మాభిమానాన్ని తీసుకుపోయి ఒకప్పుడు వెంకయ్య నాయుడు దగ్గర పెట్టాడు, ఒకసారి పెరేడ్ గ్రౌండ్స్ లో మళ్ళీ కిషన్ రెడ్డి గారి దగ్గర పెట్టాడు కాళ్ళ దగ్గర, మొన్న పోయేసి మోడీ గారి కాళ్ళ దగ్గర పెట్టాడు. అంటే ఎవరిని అడుగుతున్నారు? మీ ఇష్టారాజ్యంగా దళితులు అంటే మేము ఓన్ చేసుకున్నాము మా సొత్తు అనుకుంటున్నట్టున్నారు వీళ్ళందరికి. వీళ్ళకి నిజంగా ప్రజలే కాకుండా మా దళితులు ఇట్లా ఉడికిపోతున్నారు ఒక్కొక్కరు.
ఇప్పుడు వాళ్ళ కడుపులో ఉన్న కసిని కోపాన్ని ఇప్పుడు ఇంకా కూడా వీళ్ళు రెచ్చగొట్టినట్టు చేశారు ప్రవీణ్ కుమార్ గారు. ఈయనేదో చాలా సేవ చేస్తున్నాడు, ఈయనేదో చాలా మంచి చేస్తున్నాడు అనుకున్నారు. తప్పు, చాలా క్షమించరాని తప్పు చేసి జాతికి అవమానపరిచే లెవెల్ల జాతిని తిట్టి ఈ నిన్న మొన్నటి వరకు మనకు వ్యతిరేకం చేసి మన బిడ్డలనే కాకుండా ఈరోజు ఉస్మానియా విద్యార్థుల దగ్గర నుంచి కూడా అందరు గమనిస్తున్నారు. ఇది ఈ రోజు ప్రవీణ్ కుమార్ గారు ఈ రకంగా వెళ్ళి మన బిడ్డల కోసం పనిచేస్తారనుకున్న, అవును ఏమైతుంది రాజకీయంగా ఈసారి కాకపోతే ఇంకోసారి గెలుస్తారు, కానీ అంతేగాని ఇప్పుడు పోయి ఆయనని మహనీయులు చేసి ఈయనో పెద్ద మహనీయుడు అనుకున్న లెవెల్లో ఈ రకంగా చేయడం అనేది పెద్ద తప్పు. ఇంకోటి వీళ్ళిద్దరు కూడా ఇద్దరు అండర్స్టాండింగ్ ఏంటంటే అండి, ఇది ప్రజలు గమనించాలి. నేను ఇక్కడ ఉన్న ప్యానెల్ వాళ్ళకినే కాకుండా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక తెలంగాణ బిడ్డగా, ఒక దళిత బిడ్డగా, అంబేద్కర్ బిడ్డగా నేను చెప్తున్నాను, వీళ్ళు ముగ్గురు ఒకటేనండి. ఎవరు? బీఆర్ఎస్ అండ్ బీజేపీ. ఇప్పుడు ప్రవీణ్ గారు దానికి వత్తాసు పలకడానికి జాయిన్ అయ్యాడు. ఇప్పుడు ఎలక్షన్ల రిజల్ట్స్ వస్తే ప్రవీణ్ కుమార్ది ఒక రకమైన ఉంటది, లేకపోతే ఆయన పరిస్థితి ఏందో, ఆయనకి ఏం జరుగుతుందో అవమానం. ఇప్పటిదాకా అవమానం చేసిండు, నన్ను డిపార్ట్మెంట్ లో నా మీద ఎంక్వైరీ చేసిండు, నేను చేసిన పని గుర్తింపు లేదన్నారు. నువ్వు ఒక్కడవే చేయలేదు నాయనా, సేవ అందరం చేసినావు. సాంఘిక సంక్షేమ మంత్రిగా శాఖలలో ఎన్ని రకాలుగా చేయాలి, నువ్వు ఒక్కరే చేయలేదు. మన ఇంట్లో డబ్బులు పెట్టలే, మనకిచ్చిన సర్వీస్ లో భాగంగా ఎవరు చేయాల్సింది వాళ్ళ సమాజంలో మన బిడ్డలకు ఎంత చెందాలో చెందించడానికి అందరూ ప్రయత్నం చేశారు. ఆ క్రెడిబిలిటీ నువ్వు ఒక్కడివే తీసుకుంటా అంటే కూడా అది కరెక్ట్ కాదు, నేను ఒప్పుకోను అందులో. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే, ఇప్పుడు నీ రాజకీయ లబ్ధి కోసమనో బీఎస్పీ వాళ్ళు ఇక్కడ పార్టీయే ఉనికి లేదు, ఇంతకుముందు సోదరుడు చెప్పినట్టుగా ఆ ఉనికి కోసమని వాళ్ళు కలిసి ఆయన దగ్గర పంచన చేరడం అన్నది ఇది నిజంగా దళిత బిడ్డలు నిజంగా ఈ రోజు ఒకసారి ఆలోచించాలి. ఈ రాబోయే ఎలక్షన్స్ దీనికి సమాధానం ఎలా చెప్తారన్నది మేమందరం ఎదురు చూస్తున్నాము. రానియండి, ఎలక్షన్స్ రాని దీని రిజల్ట్ చూస్తాం. అంటే మూడు నెలల కాంగ్రెస్ పరిపాలనని ఇప్పటికీ కూడా విమర్శిస్తున్నటువంటి ప్రతిపక్షాలకు ఏం సమాధానం చెప్తారు మీరు? 100 రోజులు కూడా 3 నెలలు ఏం చేస్తారండి? 10 ఏళ్ళలో ఏం చేసిరని పోయి చేసిండండి ఆయన, చేరిండు. 3 నెలలు ఏం చేస్తారండి? మీరు కూడా ఎలా అనుకుంటారు? ప్రజలకు తెలీదా 3 నెలలు ఏమవుతుంది? ఒక ఇల్లు కట్టడానికైనా కూడా ఎంత టైం పడుతుంది? ఇప్పుడు సోదరుడు అడిగినట్టుగా ఒక పిల్లర్ పోయింది, ప్యాచ్లు వేయచ్చు కదా. అంటే ఈ టిఆర్ఎస్ ఎవరైతే కాదు ఏం కాదు రేవంత్ రెడ్డిని బదలాం చేసి తెలంగాణ బిడ్డలకు అమాయకులు చేద్దాం అనుకుంటున్నారేమో. నేనేమంటున్నా అంటే, నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఎవరైతే ఇది తప్పు కాదు చిన్న తప్పు అని అంటున్నారో వాళ్ళతో కలిసిన వాళ్ళతో సహా అందరూ ఆ ప్రాజెక్ట్ లో దగ్గర నిలబడమనండి. వాటిని ఆ ప్యాచింగ్ చేసిన తర్వాత అది ఉంటదా కూలుతుందా వాళ్ళని దాని కింద నిలబెడతాం. అప్పుడు వాళ్ళు బతికొస్తే వాళ్ళని చూద్దాము, లేదనుకుంటే అనేది తప్ప కదని ప్రూవ్ అయిపోతుంది జనాలకి. ఏంటని మాట్లాడేది? ఇంత పెద్ద ఫ్రాడ్, ఇంత పెద్ద స్కామ్లు, ఇన్ని రకాలుగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ను నష్టం పరిచి సొంత లాభాల కోసం అని సంస్థలు పెట్టుకొని నడిపించి ఈ రోజు దానికోసమని ఒక ఎంపీ టికెట్ కోసమని నువ్వు దిక్కుమాలిన రాజకీయం కోసం పోవడము ఎంతవరకు తప్పు? మీరు చూశారు కదా, బీఎస్పీ పార్టీ, కాంశీరామ్ పార్టీ అంటే ఒక రకమైన అభిమానం ఉండింది. మాయావతి గారు ఈ రకమైన నిర్ణయాలు చేయడం అనేది ఇది బీఎస్పీ పార్టీ కూడా చాలా పెద్ద తప్పుగా నేను భావిస్తున్నాను. ఇది చాలా తీర్చుకోలేని తప్పు. ఉన్నది ఏమాత్రం అన్న ఉన్నా అది కూడా పోతుంది. రైట్. నాగేంద్ర గౌడ్ గారు ఇప్పుడు ఖాళీ బీఎస్పీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు, మాయావతి గారు, ప్రవీణ్ కుమార్ గారు అంటేనే ఇంత వీళ్ళకి భయం సురువు అయిపోయింది. పార్టీ కానీ సరే, ఆయన తీసేసినా కూడా బీజేపీ పార్టీ కానీ. నేను ఒకటేమంటున్నా అంటే, మేడం మాట్లాడుతూ ఏమంటుంది అంటే 3 నెలల్లో ఏం చేసినా అని చెప్పి మేము ఇది అంటున్నాం. నేను ఏమంటున్నా అంటే, 3 నెలల్లో వచ్చిన వాళ్ళు గారు స్కామ్లు ఏంది, ఎన్ని ప్రపంచంలో ఉన్న ఎన్ని స్కామ్లు ఉంటాయి, కాంగ్రెస్ పార్టీ చేసింది. ఎన్ని పాపాలు ఉంటాయని పాపాలు కాంగ్రెస్ పార్టీ చేసింది. నేను కాదనిలేదు మేడం, కాంగ్రెస్ పార్టీ కాదు. ముందు మేము ఇద్దరం కూడా తెలుగుదేశంలో ఉన్నాం. ఆమె మంత్రి ఉన్నప్పుడు నేను లైబ్రరీ చైర్మన్ ఉన్నా. అయితే కాకపోతే ఒకటి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ చెయ్యని తప్పులు లేదు, చెయ్యని పాపాలు లేదు, చెయ్యని స్కాములు లేదు. ప్రజా సంక్షేమాన్ని ఎక్కడ కూడా మొత్తం గాలి వదిలేసిన పరిస్థితి గతంలో ఉన్నది. అది దాన్ని అంతా కూడా ప్రజలకు తెలుసు, కాదనేది లేదు. ఒకటి. రెండవది నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు బీజేపీ పార్టీలో కూడా సోదరులు మాట్లాడేది, వీళ్ళు ఏమైపోతున్నా అంటే, రాను తెలంగాణలో మాత్రము మా నాయకులు చెప్తున్నట్లు చాలా క్లియర్ గా అర్థమవుతుంది, వీళ్ళిద్దరు ఒకటై ఫైట్ చేస్తున్న పరిస్థితికి వస్తా ఉన్నారు. ఇప్పుడు చాలా చేసినాం మేము, ఖమ్మంకు చాలా చేసినాము, తెలంగాణకు మేము చాలా చేసినాము.
ఏమైందండి? 10 సంవత్సరాల లోపల కేంద్ర ప్రభుత్వము విభజనలో పొందుపరిచిన అంశాలను ఒకే ఒక్కటి కూడా నెరవేర్చిన పాపంలో పోలేరు కదండి. అంతకన్నా ఎక్కువ ఒక మాట మాట్లాడితే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు రాగానే, గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు రాగానే ఆయన వచ్చిన మరుక్షణమే ఆర్డినెన్స్ రూపంగా 7 మండలాలను తీసి ఆంధ్రాకి దారాదత్తం చేసింది కదండి. దాంట్లో సీలేర్ పవర్ ప్రాజెక్టు కూడా ఉండేది కదా. మరి అది తెలంగాణకు నష్టం కదా? తెలంగాణలో ఉన్న బీజేపీ పార్టీ నాయకులు ఆ రోజు నోరు మెప్పిరా? లేకపోతే ఆ విధంగా తెలంగాణ మీద కక్ష సాధింపుగా బీజేపీ పార్టీ చేసింది మర్చిపోతారా? అంతెందుకు మనము నిండు సభా సాక్షిగా నరేంద్ర మోడీ గారు స్వయాన ఈ విభజన తప్పుపట్టిన పరిస్థితి కూడా మనం చూసినాం. ఈ విధంగా చూస్తే తెలంగాణకు బీజేపీ పార్టీ ఒక రకమైన కక్షపూరితంగా ఏదైతే ప్రవర్తించడం జరిగిందో, అభివృద్ధిలో ఎన్కేయడం జరిగిందో, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏదైతే అక్కడికి వెళ్ళి ఆయన అడిగినట్లు, ఈయన ఇచ్చినట్లు, ఈయన చేసినట్లు, ఇప్పుడు వీళ్ళ టైమే లేదు, ఎన్నికలు రేపో మాపో షెడ్యూల్ రాబోతా ఉన్నది. ఆ విధంగా జరుగుతున్న టైం లోపల ప్రజలను మరోసారి మోసం చేయడానికి చేస్తున్న ప్రయత్నమే తప్ప వేరే దీంట్లో ఏం లేదు. నేను ఇంకో విషయం మురళి గారు, ఏదైతే మన రాష్ట్రానికి వచ్చినప్పుడు మంత్రులను పంపించాలు చేసినారు, వీళ్ళని పంపించాలు చేసినారు, వాళ్ళని పంపించాలు చేశారు. ప్రధానమంత్రి గారిని స్వయాన ఏదైతే మిషన్ భగీరథకు ఇన్వైట్ చేసి ఆ రోజు ఇక్కడ గెస్ట్ గా పిలిచి కూడా మనం ఇనాగ్రేషన్ చేసిన పరిస్థితి ఉన్నది. అదే విధంగా భారతదేశం లోపల వీళ్ళు ఎన్నైతే ఓటింగ్ కొరకు ఎన్నైతే తీర్మానాలు చేయాల్సిన అవసరం ఉన్నదో, ఏదైతే బిల్లులు పాస్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నదో, బిల్లులలో కూడా మన రాష్ట్రం కొరకు మద్దతు చేయడం జరిగింది ఏమింది అంటే, ఇన్ని చేసిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వచ్చింది శూన్యం తప్పిస్తే, ఎక్కడ కూడా జీరో తప్పిస్తే వేరే జరిగింది ఏమి లేదు. ఇప్పుడు ఎన్నికల ముందు ఏవైనా లేనిపోని మాట్లాడితే దాన్ని వినడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. ఎందుకు చివరిగా మనకు అసెంబ్లీ సీట్లను కూడా ఏదైతే మనకు డివైడ్ చేయడం జరిగిందో, ఈ 2 రాష్ట్రాలకు ఎక్కువ చేయడానికి కూడా ఆ రోజు ఉంటే ఇంతవరకు గవిటిని కూడా చేయలేని పరిస్థితి ఉండే. ఏం చేసిన తెలంగాణ కొరకు, ఏం చేసింది కేంద్ర ప్రభుత్వం, ఏం జరిగింది అని చెప్పి ప్రజలంతా ప్రశ్నిస్తూ ఉన్న పరిస్థితి ఉన్నది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు ఎన్నికల దగ్గరకు వచ్చినాయి, మేము 2 నెలల 3 నెలల. మీరు చెప్పింది ఏంటంటే ఎన్నికల లోపల మీరు ఏం చెప్పిండ్రు? ఒక్కొక్క స్కీమ్ వైజ్ ముఖ్యమంత్రి గారే స్వయాన ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ గా ఎన్నికల లోపల చెప్పడం జరిగింది. చెప్పినాయని ఏం జరుగుతున్నాయి? మీరు అన్ని ఇన్క్వైరీలు అని చెప్పి, లేకపోతే వాళ్ళని జైలు పంపుతామని, వీళ్ళని జైలు పంపుతామని, ఇది జరుగుతుందని, తప్పులు ఎరుగువాడు తమ తప్పులు ఎరగడు అన్నట్లు ఎప్పుడు వేరుల తప్పుల గురించి అతీతము, ఏం దొవి చూతాము, నువ్వు దువ్వుకో చెయ్యి ఏమన్నా చెయ్యి. కాళేశ్వరం ప్రాజెక్టు కొరకు అంటున్నారు వాళ్ళు, చాలా బాధపడుతూ మాట్లాడుతున్నారు. దాని కింద ఉంటే సరిపోతుంది, దాని మీద ఉంటే సరిపోతుంది అంటున్నారు. నేను ఏమంటున్నానంటే, ఇవాళ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రజలకు, రాష్ట్రానికి వాళ్ళు సారథ్యం వహిస్తా ఉన్నారు. ఈ రోజు నేను ముందుగానే చెప్తున్నాను. నాగేంద్ర గారు ఒక్క నిమిషం, ప్లీజ్ దయచేసి సమయభావం. ఒక్క నిమిషం పుష్పలేల్ గారు, ఒక్క నిమిషం మీరు ఆగండి దయచేసి, ప్లీజ్ దయచేసి. నాగేంద్ర గారు ఒక్క నిమిషం, 1 minute లో కంక్లూడ్ చేయండి మీరు ప్లీజ్. ఇప్పుడు మురళి గారు 1 minute లో కంక్లూడ్ చేయండి. 1 minute లో. ఏమంటున్నా అంటే, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏదైతే బదనాం చేయాలి అనుకుంటారో, నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నాండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ ను వీళ్ళు ఉత్తరిగా, కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం కూలిపోయిన దాకా కూడా వీళ్ళు ఉంచే పరిస్థితి లేదు. ప్రజల మీద ఎందుకు కక్ష సాధిస్తున్నారు? రైతాంగం మీద ఎందుకు కక్ష సాధిస్తున్నారు? రైతుల మీద ఎందుకు బదిలీ తీసుకుంటున్నారు? మీరు అది ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. నాగేంద్ర గారు మీరు ఎన్ని ఎంక్వైరీలు చేస్తున్నారు? మాట్లాడదాం దానికి సంబంధించి. ఇప్పుడు 9 జిల్లాలను కలుపుతాడని పోయిండా,
కాళేశ్వరం డ్యామేజ్ అయిన దానికి డబ్బులకు ఎంక్వైరీ పోయిన ఆయన మరి సరెండర్ అయ్యిండా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఎన్ని తప్పులు చేసిన దానికి ఈయన వత్తాసు పలకడానికి పోయిండా, లేకపోతే దళితులకు ఏమైనా మేలు చేసిండని పోయిండా, దళిత ముఖ్యమంత్రి ఇస్తానని దళిత బంధు ఇచ్చిండా అని, లేదు రోడ్డుకి ఎక్కి నిన్న మొన్న ఎక్కిరు వాళ్ళకందరికీ ఈయన సమాధానం చెప్పిండని పోతున్నాడా, దేని మీద పోయి మాట్లాడుతున్నాడు? కాంగ్రెస్ పార్టీ ఆ స్కామ్లు అంటున్నారా? నిజంగా రాజకీయం తెలిసిన వాళ్ళు తెలివిగా మాట్లాడతారు కూడా, తెలివి లేదని అనుకుంటే ఇందులో నేను ఒకటి ఏంటంటే, ఆ రోజు స్కాములు జరిగినప్పుడు అండి సంకీర్ణ గవర్నమెంట్ అండి, అప్పుడు కొలేషన్ గవర్నమెంట్ అంటే ఆ పార్టీ ఈ పార్టీ కలిసి వాళ్ళు చేసిన దాంట్లో తప్పులను కాంగ్రెస్ పార్టీ మోయవలసి వచ్చింది. దాన్ని మీరు అందరు పేపర్ చదివిన వాళ్ళు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ఉన్నది మెజారిటీ గవర్నమెంట్, బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత ఈ మెజారిటీ గవర్నమెంట్ ఇన్ని రోజులు ఎందుకు స్పందించలేదు? ఇప్పుడు మాట్లాడి వాళ్ళని ప్రశ్నించడానికి బీఎస్పీలో ఉన్న పార్టీని తీసుకుపోయి ఎందుకు ఇదే ముందు కనపడలేదా? ఇప్పుడు ఎందుకు కనపడుతుంది? లోక్సభ ఎన్నికల్లో ఎందుకు కనపడింది? వాళ్ళ తప్పులేని ఎందుకు కప్పిపుచ్చడానికి వెళ్తున్నాడు? ప్రవీణ్ కుమార్ గారికి ఏంటి ఇంట్లో స్పెషల్ ఇంట్రెస్ట్? దళిత బిడ్డల గురించి ఎన్ని ఊచకోతలకు వస్తే, ఎన్ని అట్రాసిటీ కేసులు జరిగితే, ఎన్ని దాని పోరాటం చేసిండు? ఏం చేసిండు అని ఈయన యాత్రలల్లా ఎప్పుడు తోడు ముందే మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని వచ్చిండా? ఇవన్నీ రావా? డౌట్లు అడగరా? నాగేంద్ర గారు ప్లీజ్, మనం బీజేపీ నాగేంద్ర గారు ఒక్క నిమిషం ఆగాలి ప్లీజ్. నాగేంద్ర గారు మిగతా వారితో బీజేపీ వాసుదేవరావు గారితో మాట్లాడాలి మనం. చాలా బాధపడి చెప్తుంది కదా, నేను ప్లీజ్ నాగేంద్ర గారు. గిరిజనులను మోసం చేసింది, బలహీన వర్గాలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. నాగేంద్ర గారు ఒక్క నిమిషం. నాగేంద్ర గారు ప్లీజ్ వాసుదేవరావు గారితో మనం మాట్లాడాలి ప్లీజ్. వాసుదేవరావు గారు, రాజకీయ పార్టీలన్నీ కూడా ఉన్నటువంటి ప్రస్తుత పార్టీలన్నీ కూడా చేస్తున్నటువంటి రాజకీయ వ్యూహాలు కావచ్చు, పొత్తులు కావచ్చు, 17 లోక్సభ స్థానాలు మేము గెలిచి తీరుతాం, మోదీ సభకు సంబంధించి వచ్చినటువంటి అనూహ్య స్పందన ఇది అని కిషన్ రెడ్డి కూడా చెప్పినటువంటి కీలక కామెంట్. దీని విధంగా చూడాలి ఓవరాల్గా ఫైనల్గా? రెండు విషయాల ముందు పెద్దలు అక్కయ్య చెప్పినట్టుగా మందాకృష్ణ మాదిక్ గారు మోదీ గారి కాళ్ళ దగ్గర పెట్టారు, ఈయన దగ్గర కాళ్ళ దగ్గర పెట్టారు, వాళ్ళ దగ్గర కాళ్ళ దగ్గర పెట్టారంటే ఆయన కలవటం అనేది ఈ రోజు అదేమన్నా చేయగల సత్తా ఉంది అంటే అధికారంలో పార్టీ దగ్గరికి. ఏ విధంగానైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు, నరేంద్ర ఆయన కాళ్ళ దగ్గర పెట్టినట్టు కాదు కదా రాష్ట్రాన్ని. రేవంత్ రెడ్డి గారు కూడా ప్రధానమంత్రి దగ్గరికి ఎందుకు వెళ్ళారంటే అధికారం ఆయన దగ్గర ఉంది, అక్కడి నుంచి రావాలి, లేదా అక్కడి నుంచి ఏదైతే క్లియరెన్స్లు ఉన్నాయి కాబట్టి వారి దగ్గరికి వెళ్ళారు. అది కూడా నందాకృష్ణ మాదిగ గారు కూడా వెళ్ళింది. ఎందుకంటే ఈ దేశంలో ప్రభుత్వం ఎవరి దగ్గర ఉంది, ఎవరి దగ్గర మరి మెజారిటీ ఉంది, ఎవరు దీన్ని పార్లమెంట్ లో తీసుకెళ్ళగలుగుతారు, ఎవరు దీన్ని పాస్ చేయగలరు. కాబట్టి దాన్ని కాళ్ళ దగ్గర పెట్టడం అది సరైన పదం కాదు. అది మీరైనా రేపు మీరు ఢిల్లీ వెళ్తే రేపు రాహుల్ గాంధీ వస్తే రాహుల్ గాంధీ కాళ్ళ దగ్గర పెట్టాలి, సోనియా గాంధీ కాళ్ళ దగ్గర పెట్టాలా చెప్పండి? సోనియా గాంధీ గారి కాళ్ళ దగ్గర పెట్టాలా, రాహుల్ గాంధీ గారి కాళ్ళ దగ్గర పెట్టాలా? మిమ్మల్ని చేయొద్దని ఏమనలేదు మీరు అధికారంలో ఉన్నప్పుడు. బీజేపీ కేవలం గత 10 సంవత్సరాలుగా ఉంది. అంతకుముందు ఈ దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్, ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది కాంగ్రెస్, ఈ రాష్ట్రాన్ని పరిపాలన బీఆర్ఎస్, ఈ రాష్ట్రాన్ని పరిపాలన టీడీపీ. ఈ 2 ప్రభుత్వాలు మీరు ఇంతకుముందు మీరు పార్టీలో ఉన్నవారే. మీరు చేయకుండా ఇప్పుడు వీళ్ళ కాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర కలిపి అది సరైన పద్ధతి కాదు. రెండోది పెద్దలు నాగేంద్ర కూడా చెప్తున్నారు, విభజన చట్టంలో ఒక్క హామీ కూడా చేయలేదు. మాట్లాడుతున్నారు. కూర్చుందాం ఒకసారి లిస్ట్ తీసుకుందాం. నేను ఇంతకుముందు కూడా చిన్న స్టోరీ చెప్పాను. ఏమనంటే నేను మిమ్మల్ని మా ఇంటికి రమ్మని చెప్పాను, చికెన్ పెడతానని చెప్పారు. సరే చికెన్ కంటే ఇంట్లో వాళ్ళు ఏం చెప్పి మటన్ బాగుంటుందని మటన్ పెట్టారు. ఇక లొల్లి పెట్టుకొని నాకు చికెన్ పెడతానో చికెన్ పెడతానో మటన్ అరే విభజన హామీల్లో కంటే కూడా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఈ యొక్క రాష్ట్రంలో చేయడం జరిగింది. కావాలంటే బ్లాక్ అండ్ వైట్ లో మన రాష్ట్ర నాయకులు, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు, గౌరవ మంత్రులు వారు ఒక బ్లాక్ అండ్ వైట్ పుస్తకాన్ని ముద్రించి మరీ పంపించారు అందరికీ. దాంట్లో 5 లక్షల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు గత 9 సంవత్సరాలు, ఈ సంవత్సరం వదిలేస్తే, ఎందుకంటే 1 year బ్యాక్ ఇది ప్రింట్ చేయడం జరిగింది. చాలా స్పష్టంగా చెప్పారు. ఇది డిబేట్ లో ఉన్నప్పుడు మన రాజకీయంగా మన కేసీఆర్ గారు చెప్తారు, ఇక ఆ భాషలు అది జనాలుగా ఉంది. డిబేట్ ఉన్నప్పుడు ఏంటంటే అందరం ఒక స్థాయిలో ఉన్నాం కాబట్టి ఆ పదమైన మాట్లాడడం ఉపయోగం ఉండదు. రెండోది ఈ ఏదైతే మన ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు, ప్రవీణ్ కుమార్ గారు ఇందడ కాంగ్రెస్ అక్కయ్య చెప్పినట్టుగా మరి అసలు ఈ బీఆర్ఎస్ ఏం చెప్పింది? దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అంది.
మరి ఏమైపోయి అసలు మళ్ళీ ఈ దళితులు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి మరి ఆయనకి ఆ దొరల దగ్గర మళ్ళీ కాలు పెట్టినట్టే అక్కడ చెప్పిన భాషలో మాట్లాడితే మళ్ళా తీసుకెళ్లి దళితులు తీసుకెళ్లి బీఎస్పీ పార్టీని తీసుకెళ్లి ఆయన దొరల దగ్గర కాళ్ళ దగ్గర పెట్టినట్టే. పుట్టింది బహుజన సమాజ్ పార్టీ అని పుట్టిందే దళితుల యొక్క నాయకత్వం దళితుల రాజ్యాంగం ఉండాలని చెప్పి మళ్ళా దొరల దగ్గరికి వెళ్ళి చెంతం చేరినప్పుడు అక్కడే మనకు అర్థమైపోతుంది మీ ఉనికిని కాపాడుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ అసలు బీఆర్ఎస్ టీఆర్ఎస్ తెలియదు, మళ్ళీ పేరు మార్చుకుంటారు తెలియదు. మీరు ఇంకొక మాట కూడా చెప్పారు పెద్దలు నాగేంద్ర గారు, ఏమని 7 మండలాలు తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపారని. ఇప్పుడు మీ జాతీయ పార్టీయా ప్రాంతీయ పార్టీయా? అక్కడ ఉంది మీ ప్రజలు కాదా? సపోజ్ నిజమే అదే విధంగా అనుకుందాం, ఆంధ్ర ప్రజలు 7 మండలాలు కొన్ని ఏమన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే కాదు సరే కలిపారు, వాళ్ళు లబ్ధి పొందారు అనుకుందాం కాసేపు. మరి మీరు రేపొద్దున మీ యొక్క బీఆర్ఎస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రెసిడెంట్ ని అంటే ఇప్పుడు ఉన్నారో లేదో తెలియదు, ఆ సార్ ఉన్నారో లేదో తెలియదు, ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ యొక్క దానికి పెట్టారు. ఆయన ఏం సమాధానం చెప్తారు? అక్కడ ఏం చెప్తారు? మీరు ఏం మాట్లాడుతున్నారు? అదేమన్నా పాకిస్తాన్కి ఇచ్చారా లేదా బంగ్లాదేశ్కి ఇచ్చారా? ఇచ్చింది పోనీ దేనికి ఇచ్చారు తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఇచ్చింది ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. రేపు బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ కదా, జాతీయ పార్టీ అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లోకి వెళ్ళి ఏం చెప్తారు? అన్యాయం చేశారు, తెలంగాణకి అన్యాయం చేసి 7 మండలాలు ఇక్కడ తెచ్చాము, మళ్ళా 7 మండలాలు మేము తెలంగాణ కలుపుతామని చెప్పి మేము బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చెప్తాడా అని ఈ సందర్భంగా నడుతున్నాం. కాబట్టి ఆ రోజుల్లో పాండవులు అడిగింది 5 గ్రామాలు అడిగితే ఇవ్వకపోవటం వల్ల ఎంత అన్నది జరిగిందో, ఇది అన్నదమ్ముల మధ్య సెకండ్ నిన్న మొన్నటి దాకా కృష్ణానది జలాల మధ్యలో మనకు వివాదం లేదు. ఈ కలిసి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం కొట్టుకోలే. ఈ రోజు ఏమైంది? తండ్రిచ్చి కింద ఉన్నంత కాలం బాగానే ఉంటుంది, ఎప్పుడైతే ఆస్తులు పంచి కొడుకులకి ఆస్తులు పంచిన తర్వాత ఏ విధంగా కొట్టుకుంటున్నారో మీరు కూడా అదే పద్ధతిలో అందరూ తెలుగు తమ్ముళ్ళ నిన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీ సెటిలర్స్ అని చెప్పి తిడితే ఒకసారి బుద్ధి చెప్పారు. మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఇక్కడ ఎందుకు చేస్తున్నట్టే మళ్ళా బుద్ధి చెప్పారు. ఈ విధంగా మీరు అసలు జాతీయ పార్టీని మర్చిపోయి, అంటే అసలు మీరు పేరు మార్చుకున్నారు భారత రాష్ట్ర సమితి అని. అసలు భారత రాష్ట్ర సమితి ఉందో టీఆర్ఎస్ తెలియదు. కాబట్టి ఆ విధంగా మాట్లాడాలన్నా నష్టం తప్పితే ఉపయోగం లేదు. ఎస్ రైట్ నాగేంద్ర గారు ప్లీజ్ 1 minute లో కంక్లూడ్ చేయాలి, సమయం అయిపోయింది కూడా. 1 minute లో కంక్లూడ్ చేయాలి. లాస్ట్ ఏమంటున్నా అంటే ఇప్పటికైనా వాసుదేవరావు గారు చాలా క్లియర్ ఒప్పుకున్నారు ఏంటంటే తెలంగాణ నుంచి 7 మండలాలను అక్కడ కలిపినాము, ఆంధ్ర డెవలప్మెంట్ కూడా కలిపినాము. మనం మాట్లాడుతున్న తెలంగాణ అభివృద్ధి కొరకు తెలంగాణ కొరకు మాట్లాడుతున్నాము. ముమ్మాటికి బీజేపీ పార్టీ ఒకవేళ రేపొద్దున అనుకోకుండా ఏమైనా జరిగితే ఇప్పుడు ఆయన ద్వారానే బీజేపీ ప్రతినిధి ద్వారానే స్పష్టంగా తెలవడం జరిగింది ఏంటంటే మళ్ళా సమైక్య రాష్ట్రం చేస్తారు, ఆంధ్రప్రదేశ్ ను తెలంగాణలో కలిపి మళ్ళా తెలంగాణ రెండుని కలుపుతారనే అనుమానం వచ్చే తీరుగా మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ తెలుగులోనే మాట్లాడాను, నేను ఇంగ్లీష్ హిందీలో మాట్లాడే తర్జుమా అయినా దెబ్బతిన్నదాం కానీ నేను తెలుగులో మాట్లాడాను. తెలంగాణ ఏర్పాటు కొరకు పుట్టిన పార్టీ అండి, అది మర్చిపోతున్నారు మీరు. నాగేంద్ర గారు, పుష్పలీల గారు, దేవకి వాసుదేవరావు గారు, కేశవరావు గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇక ఇది ఇవాల్టి బిగ్ టాక్. కీప్ వాచింగ్ స్వతంత్ర.